జై శ్రీమన్నారాయణ. మనమంతా గాయత్రి రామాయణం, సంక్షేప రామాయణం, వాల్మీకి రామాయణాలను అర్థపూర్వకంగా సవివరంగా శ్లోకాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇప్పటి వరకు మనం సంక్షేప రామాయణంలోని మొదటి 7 శ్లోకాలను తెలుసుకున్నాం. ఇప్పుడు 8వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు నారద మహర్షి వాల్మీకి మహర్షికి శ్రీరాముని యొక్క గుణగణ సౌందర్యాలను వర్ణించి చెప్తారు. ఒక్కొక్క శ్లోకంగా మనం తెలుసుకుంటూ ఆ శ్లోకాన్ని మొదటగా నేను చెప్తూ ఉంటాను. తర్వాత మీరు చెప్పడానికి ప్రయత్నిస్తే ఆ శ్లోకంతో పాటు మీకు అర్థం కూడా సవివరంగా అర్థమవుతుంది. ఇక్ష్వాకు వంశ ప్రభవః. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడు. రామః నామ. రాముడు అని పిలువబడతాడు. ఎవరి చేత? జనైః స్వతః, ప్రజల చేత. నియతాత్మ. నియత ఆత్మ. తన మనస్సును ఇంద్రియాలను నియంత్రించుకున్నవాడు. మహావీర్యః. అపారమైన శక్తి, వీరత్వం కలవాడు. ద్యుతిమాన్. తేజస్సుతో ప్రకాశించేవాడు. ధృతిమాన్. స్థిరమైన మనస్సు, కష్ట సమయంలో కూడా చాలా ధైర్యంగా ఉండేవాడు. వశీ. తన కోరికలను, ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నవాడు. ఇది ఒక్కొక్క పదానికి అర్థం ఎట్లా వస్తుంది. శ్లోకం చెప్పుకుని దాని భావాన్ని చెప్పుకుని ముగించుకుందాం. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః స్మృతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి. అర్థం ఎట్లా వస్తుందంటే, ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు శ్రీరాముడు అని పేరుతో పిలువబడతాడు. ఆయన తన ఇంద్రియాలను నియంత్రించుకున్నవాడు, అపారమైన శౌర్యం కలవాడు, తేజస్సుతో మెరిసేవాడు, స్థిరచిత్తుడు, ధైర్యవంతుడు, తన కోరికలను వశంలో ఉంచుకున్నవాడు. ఇట్లా దీని అర్థం వస్తుందన్నమాట. సరేనా? జై శ్రీమన్నారాయణ.